హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గైస్, ఈరోజు మేము ఒక స్పెషల్ వండుకుంటున్నాం, చూపిస్తాను చూడండి. ఇవి ఏమనుకుంటున్నారు, ఈ వేట మాంసం గైస్. ఇది చూడడానికి చాలా వింతగా ఉండొచ్చు. ఈ వేట మాంసం బాగా ఎండలో ఎండెట్టుకున్న తర్వాత అయితే ఈ రకంగా అయిపోతుంది వేట మాంసం అంతా. దీన్ని మేము కట్ చేసుకొని కూర వండుకోవడం జరుగుతుంది గైస్. మీకు ఈ వీడియో ఇది ఎలా వండుకోవాలి అనేది మీకు స్టార్టింగ్ నుంచి అయితే మీకు చెప్పబోతున్నాను గైస్. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడడానికి ప్రయత్నించండి గైస్. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. దీన్ని ఎప్పుడు నేను తినలేదు, కానీ ఫస్ట్ టైం నేను కూడా తినబోతున్నాను వేట మాంసం. ఇది అడవి గొర్రె మాంసం. ఇది ఎలా ఉంటుంది వండిన తర్వాత మీకు టేస్ట్ అనేది చెప్తాను. నాకు ఫస్ట్ టైం దీన్ని టేస్ట్ చేయడం. ఓకే గైస్, నేను ఇప్పుడు దీన్ని ముక్కలు కొట్టుకుంటున్నాను. ఇది చాలా గట్టిగా ఉంటుంది. ఇది చూడండి ఎలాగైపోయిందో, ఇది బాగా ఎండిపోయింది. ఇది ఇలాగే తినలేము మనం, చాలా గట్టిగా ఉంటుంది. మీకు ముక్కలు కొట్టేసి చూపిస్తాను అది కూడా. చూడండి, ముక్కలు కొట్టుకోవడానికి ఒక ఏమంటారు బాబా, ఒక దుక్క తీసుకున్నాను నేను. దీన్ని ఈ విధంగా, ఈ కత్తి కూడా చాలా వెరైటీగా ఉంది. సినిమాలో రౌడీలు ఉపయోగిస్తారు ఇలాంటి కత్తి. ఇది ఇలా ముక్కలు కొట్టుకోవాలి గాయస్. చూడండి, ఈ విధంగా ముక్కలు కొట్టుకోవాలి. చిన్న చిన్న ముక్కలు. పెద్దగా కొట్టుకున్నా కానీ మనకు నమలడానికి కొరకడానికి ఇబ్బంది అయిపోతుంది. అందుకే నేను చిన్నవి కొట్టుకుంటున్నాను నేను. ఏదో కూడా కొడుతుంది. ఇలాగా మొత్తం కొట్టుకోవడం ముక్కలు ముక్కలుగా, ఇలాగ చిన్న చిన్న పీసులుగా కొట్టుకోవాలి గైస్. బాగా గట్టిగా ఎండిపోతుంది ఇది, అందుకే నేను చిన్న చిన్న ముక్కలు కొట్టుకుంటున్నాను నేను. చూడండి, యాక్చువల్గా ఇలా ముక్కలు కొట్టే కత్తి అయితే ఇది కాదు, మనకి అది అందుబాటులో లేదు కాబట్టి ఇలా కత్తితో ముక్కలు పెట్టుకుంటున్నాం. చూడండి, మరి దీని మాంసం చాలా టేస్ట్ ఉంటుంది అనేసి అయితే చెప్తున్నారు మా వాళ్ళు, కానీ మనకి ఇప్పుడు వరకు దీని గురించి టేస్ట్ తెలియదు గైస్. ఒకసారి తినాలా, మరి నోరూరిపోతుంది, మరి నోట్లో ఎప్పుడు వస్తుందో ఇది. ఈ మాంసం కేవలం ఫారెస్ట్ ఏరియాలో మాత్రం దొరుకుతుంది గైస్. సిటీ వాళ్ళకి చాలా మందికి తెలీదు. వేట మాంసం అనేసరికి చాలా మందికి తినాలని ఉంటుంది. ఇది చాలా రేర్ అన్నమాట ఇలాంటి మాంసం మనకి దొరకడం. కొన్ని ఏరియాలో మాత్రం దొరుకుతుంది. ఇది అడవి గొర్రె మాంసం బాబాయ్. గైస్, వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకోసం మరి క్లారిటీగా మొత్తం దీని గురించి అయితే నేను చెప్పబోతున్నాను ఈ వీడియోలో. కొండకూర మాంసం ఎప్పుడైనా తిన్నావా? నేను తినలేదు బాబాయ్. వీటిని మనం ముక్కలు చిన్న చిన్న పీసులుగా చేసుకున్న తర్వాత మనం దీన్ని నీటిలో అయితే నానబెట్టుకోవాలి. చూడండి, నేను నానబెట్టుకుంటున్నాను నీటిలో. ఎందుకంటే ఇది మనం నానబెట్టుకోకపోతే మన కూర వండుకోవడానికి కూడా అంత బాగోదు, చాలా గట్టిగా ఉంటుంది. తినటానికి కూడా చాలా ఇబ్బందిగానే ఉంటుంది, గట్టిగా ఉంటుంది కాబట్టి. అందుకే దీన్ని మ్యాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్ అయితే నీటిలో నానబెట్టుకోవాలి. లేదంటే మనకు ఎమర్జెన్సీ వండుకోవాలనుకుంటే దీన్ని వేడి నీటితో బాగా ఉడికించిన తొందరగా ఇది బాగా మెత్తగా అయిపోతుంది. ఇది బాగా నీటిలో నానబెట్టిన తర్వాత పీసు మెత్తగా అవుతుంది. దాన్ని బట్టి మనకు రుచి అనేది కూడా బాగుంటుంది తినటానికి కూడా. చూడండి, నేను నానబెట్టుకుంటా. చూడండి ఫ్రెండ్స్, మాంసాన్ని బాగా నానబెట్టుకున్న తర్వాత శుభ్రంగా కడుక్కుంటున్నాము. ఈ పీస్ అయితే బాగా మెత్తబడిపోయేంత వరకు నానబెట్టుకున్నాం. ఇంచుమించు ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టడం జరిగింది. దీన్ని మేము శుభ్రంగా కడుక్కుంటున్నాం.
ఒక పళ్ళెంలో. ఈ విధంగా ఒక 2-3 సార్లు అయితే కడుక్కోవాలి, బాగా శుభ్రంగా ఉండాలి కాబట్టి. శుభ్రం కడిగిన తర్వాత ఈ విధంగా ప్లేట్లు అయితే తీసుకున్నాము మేము. ఈ విధంగా ఉంటుంది దగ్గర నుంచి చూసుకుంటే. చూడండి ఫ్రెండ్స్, వంట కార్యక్రమం అయితే మొదలు పెట్టాం. ఆయిల్లో ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే వేసుకున్నాం గైస్. మనకు వంట అనేది రాదు కాబట్టి అమ్మ చేత వండించుకోవడం జరుగుతుంది. అమ్మ చేతి వంట అమృతం అనేసి మనకు అందరికీ తెలుసు. చూడండి గైస్, బాయిల్ అయిన ఆయిల్లో ముక్కలు అయితే వేసుకున్నాం. ఆయిల్ బాగా కలిసేలాగా కొంచెం తిప్పుకోవాలి ముక్కల్ని. కాసేపు ఇలాగా ఉడికించుకోవాలి. ముక్క ఉడికే వరకు అయితే ఈ విధంగా ఉడికించుకోవాలి గైస్. చికెన్ మసాలా వేసుకుంటున్నాం దీంట్లో. ఇలాంటి ప్లేస్లో వండుకుంటున్నారనేసి మీకు డౌట్ రావచ్చు, కానీ కొంతమంది మాంసాన్ని తినరు, అందుకే మేము బయటనే వండుకుంటున్నాం. చికెన్ మసాలా వేసి కొంచెం కలుపుకోవాలి ముక్కల్ని. కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాం. కర్రీకి సరిపడంత పసుపు వేసుకోవాలి ముందుగా. అలాగే 2 స్పూన్లు మసాలా కూడా వేసుకుంటున్నాం గైస్. మామూలుగా లేదు, చూస్తే నోరూరిపోయేలా కనిపిస్తుంది పీస్ అయితే. చూడండి గైస్, కొంతసేపు మరిగిన తర్వాత టమాటా అయితే వేసుకున్నాం గైస్. ఓ బౌల్లో టమాటా వేసుకున్నాం. పనిలో పని ఉప్పు కూడా వేసేసుకుంటున్నాం, ఎందుకంటే తొందరగా అయిపోతే మనం మింగేద్దాం దీన్ని. ఎందుకంటే ఇలాంటి రేర్ కర్రీస్ తొందరగా తినేపోతే మరి ఆపుకోలేకపోతున్నాను, నోరూరిపోతుంది. ఐటమ్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఈ విధంగా ఇంచుమించు ఒక 1/2 అవర్ అయితే ఉడకబెట్టాలి గైస్. ఎందుకంటే ముక్క బాగా మెత్తగా ఉడికే వరకు ఉప్పు కారం ఆ ముక్కలు పట్టేంత వరకు అయితే ఉడికెట్టాలి. ఈ విధంగా చూడండి గైస్, కాసేపు ఉడికించిన తర్వాత ముక్క అయితే ఈ విధంగా ఉంది, చూపిస్తాను చూడండి. దీన్ని మన ఉప్పు చూడాలి, ఉప్పు సరిపోయిందా లేదా అన్నది. ముందుగా ఒక పీసుని తీసుకొని చూస్తాను. కాసేపు ఉడకాలి, ఉప్పు అయితే సరిపోలేదు. ఉప్పు వేసిన తర్వాత దీని టేస్ట్ ఎలా ఉంది మీకు కంప్లీట్గా చెప్తాను. టోటల్గా చూడడం మాత్రం మర్చిపోకండి. అతను తమ్ముడు చూడండి గైస్, ఫైనల్గా మనకు కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగా వచ్చింది, ఫస్ట్ టైం మనం కుక్ చేసినా కానీ. దీని టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను. కొంచెం అన్నంతో కలిపి తింటాను గైస్. సూపర్గా ఉంది గైస్, చాలా బాగుంది. ప్లస్ మనకి ఇది రేర్గా దొరుకుతుంది కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంది గైస్. చూస్తున్న వాళ్ళు మీకు నోరు ఊరిపోవచ్చు, డోంట్ వరీ. ఎప్పుడైనా మా అడవుల ప్రాంతాల్లో వస్తాం, మీకు ఒకవేళ ఇలాంటి మాసం దొరికినట్లయితే ఖచ్చితంగా టేస్ట్ చేయండి గైస్. ఇంకా ముందు మంచి మంచి వీడియోస్ కోసం అయితే ఖచ్చితంగా మీ సపోర్ట్ అనేది కావాలి గైస్.
ఎందుకంటే మీ సపోర్ట్ ఉంటే మేము మంచి వీడియోస్ చేయగలం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. బాయ్ బాయ్.